మాట్లాడితే ఎక్కువైపోతుంది. నాకు సార్ మన నాన్నకి. ముందుగా చెప్పాం కదే. ఏం చెప్పు మీ నాన్నకి? చలి జ్వరం అండి, చెవులో కురుపు, ఆపరేషన్. కష్టమి జ్యోతిష్కుడంటే ఆంధ్రదేశం అంతా పేరే. ఆ మాట అంటే మా అమ్మాయి నమ్మదు. శనిలో కేతు ప్రవేశించాడు, చెవులో కురుపు పుట్టింది. కేతు అలా జరిగాడంటే చెవులో కురుపు పోతుందనంటే మా అమ్మాయి వినకుండా తీసుకొచ్చిన నీ పాడాసుపత్రిలో పడేసింది. మా నాన్న చూడండి. చూడండి అది చూడండి. I'm here to look all this worry. నేను చూస్తానమ్మా, నువ్వేం భయపడకు worry. I'm here to look all this. నేను నాన్న గురించి worry. I make all right. Oh, 106. Danger. Not. You let the legs go. You want to go in the hands. And the hands of the body, you see? And the hands and the fingers of the body. Fingers of the body, and the clamps. డాక్టర్, మా నాన్నగారు వెళ్ళిపోతానంటున్నారండి. మీ నాన్నగారు వెళ్ళిపోతానంటున్నారా? మరి నువ్వేమంటావు? నాకు ఇక్కడే ఉంటే బాగుంటుందండి. నాకేననుకున్నాను, నీకు బాగుంటుంది. మరి నా హృదయం ఏముంటుందో విన్నావా? నాకెలా తెలుసు? చూడు, వింటున్నావా? ఏముంటుంది? డబ్బుకుమంటోందండి. అబ్బే, సరిగ్గా విను, మళ్ళీ విను. ఏముంటుంది? ఏమీ అనడం లేదండి. నవమి అంటలేదా? నిజమే, అంటోందండి. అంటుందా? మరి నీ హృదయం ఏముంటుంది? చూడండి. అవుతారు అంటుందే. అంటుందా అండి? మరి మా నాన్న ఏమంటాడు? ఏమంటాను? నాకు బుద్ధి లేదంటాను. కరెక్ట్. నిన్ను ఏం చెయ్యు నాకు తెలుసుగా. నువ్వుందే నీ ఎల్లుండి ఏం చేస్తానో తెలుసా? పెళ్లి చేస్తావు మా ఇద్దరికి. చంపేస్తాను. నువ్వు నా కూతురువి కాదు, నా భార్య, నా బ్రేయ్. నీ ముఖానికి అది కూడా నా నవమి. ఈ ఆసుపత్రిలో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రాపోదాం. నువ్వు మా అమ్మాయి పేరెత్తినా, ఆ ఛాయలకు వచ్చినా నీ కాళ్ళు ఎరగొట్టేసేస్తాను. అష్టమి జ్యోతిష్కుడంటే అవతారం అనుకున్నావేమో. ఓ, దానికే ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. బేష్. సీతమ్మ గారు చూడండి, రేపు లేదు ఎల్లుండి దశమి శుక్రవారం, ముహూర్తం బ్రహ్మాండంగా ఉంది. ఇది దాటితే శూన్యమాసం, తర్వాత మీ సౌకర్యానికి ఏముందిలేండి, జరిపించేద్దాం. శాస్త్రి గారు, ఒక రోజులో ఎలా వీలవుతుందండి? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. ఒక్కసారి మీరు ఇలా వస్తారా? అలాగే. శాస్త్రి గారు, అమ్మా, మీరొక్క సహాయం చేయాలి. అంతకంటేనా? సెలవివ్వండి. చూడండి, పెళ్లి పిల్లవాళ్ళింట్లో పెట్టుకుంటే అబ్బాయి సమయానికి వస్తాడు రాడు, వచ్చినా సరిగ్గా ఉంటాడో ఉండడు, ఏం నవ్వుల పాలవుతామో అదే నాకు చాలా భయంగా ఉంది. కాబట్టి పెళ్లి ఎలాగైనా మన ఇంట్లో జరిగేటట్టు చూడండి. నా పరువు నిలబెట్టండి శాస్త్రి గారు. ఇంతే కదా, మీకేం భయం లేదు. ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. లింగయ్య గారు, మరి మన ఊళ్ళో మశూచకం ఉన్నదంటున్నారు, నిజమేనా? మశూచకమా? మా ఊళ్ళోనా? నాకు తెలీదే. సరే, మీకెక్కడ తెలుస్తుందండి? ఇదిగో ఈ పత్రికలో చూడండి, తాటికాయంత అక్షరాలతో రాశారు. చదవండి. నాకు చెత్వారమయ్యా, అద్దాలు తీసుకురాదు. నువ్వే చదువు. దీనిలో ఏం రాశారంటే, ఆ ఊళ్ళో 10 రోజుల దాకా పెళ్లిళ్ళు, పేరంటాళ్ళు, ఉత్సవాలు మొదలైనవి జరగకుండా ఉండడం మంచిది అని రాశారు. అలాగా? మరి ఎలాగయ్యా? వేరే ముహూర్తం లేదంటున్నారే? ఉన్నానుగా పాపాల భైరవుణ్ణి. వేసేయండి నా మీద. పెళ్ళే చేసుకోవాలంటే ఊళ్ళే దొరకవా స్వామి? అంత కాకపోతే ఈ ఊళ్ళో
ఈ ఇంట్లో ఇక్కడే పెళ్లి జరిపించవచ్చు. ఏ సీతమ్మ గారు, మీకేమైనా అభ్యంతరమా? అయ్యో అదేమిటండి, బంగారంలా జరిపించండి, అంతకంటే కావాల్సిందే ఉంది. రే చంద్రం, నేను బ్రహ్మాండమైన నిజం కనిపించాను రా. చెప్పన్నావా, ఆడపిల్లలకు అబ్బాయి ఉండకూడదురా. సరేలేరా నీ గొడవ. అదేమిట్రా అలా అన్నావు? ఓహో, నువ్వు నాలాగే లవ్ ఎఫైర్లో పడ్డావా? అంతేలే, ముఖం చూస్తే తెలియదులే, ఇది లవ్ ముఖం రా బ్రదర్, లవ్ ముఖం. స్వానుభవమే చెప్తున్నారు విను. లవ్ అన్న తర్వాత ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. దానికి మనం ఇలా దిగాలు పడి కూర్చుంటేలా టెక్నిక్ ఉపయోగించాలి, చిన్న టెక్నిక్ విను. నా లవ్ కేసు నేను ఎలా క్లవర్ గా హ్యాండిల్ చేస్తున్నాను. చేస్తావురా, చేస్తావు. నీకే అది కాదురా, నువ్వే చూస్తావుగా, 4 రోజుల్లో డాక్టర్ ఆఫ్ లవ్ అనే బిరుదు తీసుకుంటాను రా. నీకా సార్? ఏ నంబర్? 12. అంతేలే, నాకు ఆ మాత్రం తంతులిచ్చే అమ్మాయిలు ఎవరుంటారు? ఏరా, లవ్ వైరేనా? కాదురా, మా అన్నయ్య పెళ్ళట. గుడ్, వెరీ గుడ్, కొట్టేవరా ఛాన్స్. అదేమిట్రా? నెక్స్ట్ నీ పెళ్ళే కదరా, వెళ్ళు వెళ్ళు. నువ్వు కూడా రా. అబ్బాయి, నాకు ఇక్కడ పెద్ద కేసు ఉందిరా, సీరియస్. నువ్వు వెళ్ళి డాక్టర్ గారు సెలవు తీసుకో, వెళ్ళు, వెళ్ళిపోయి వెళ్ళింది. హుషారు పెళ్ళిన కానీ ఎంత హుషారురా నీకు. హలో నర్స్, పెద్దరాజు గారు పైన ఉన్నారా? ఉన్నారండి. థ్యాంక్ యూ.